హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఉగ్గాని విత్ పచ్చిమిర్చి బజ్జీ అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఓ బాండి పెట్టుకొని నూనె వేసి తిరగమాత గింజలన్నీ వేసి కొంచెం వేసిన గుళ్ళు కూడా వేయండి. ఇవన్నీ వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి కొంచెం వేగనివ్వండి. అవి వేగే లోపల మరమరాలు తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని నీళ్లు పోయండి. ఎక్కువసేపు నానకూడదు, వెంటనే పిండేసి ఈ వేగిన దాంట్లో వేసేసి బాగా కలపాలన్నమాట. ఉప్పు, పసుపు వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా కలిపి పెట్టిన తర్వాత ఈ లోపల మనం మిక్సీ గిన్నెలో వేయించిన శనగపప్పు, ఉప్పు, కారం, జీలకర్ర వేసి ఒక మిక్సీ తిప్పండి. ఈ పొడి అయిన తర్వాత ఈ పొడిని కూడా దాని మీద వేసి ఒకసారి అలా కలిపేయండి. చూడండి, చూస్తుంటే తిన అనిపించట్లా. ఇది పక్కన పెట్టేసేయండి బౌల్లో తీసుకొని. ఇప్పుడు శనగపిండి 2 చెంచాలు శనగపిండి, 1 చెంచా బియ్యపిండి, ఉప్పు కొద్దిగా వేసేసి కొంచెం సోడాఉప్పు కూడా వేయండి, బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చిని ముంచి దాంట్లో బండిలో వేసి నూనెలో వేసి వేయించి బజ్జీలు తీసేయండి. ఇప్పుడు ఆ బజ్జీలు నంచుకుంటూ ఈ ఉగ్గాని తినేయండి. సూపర్ కదా.